ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైన శ్రీ అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారిని మేమందరూ కురుబ కులస్తులు అందరూ కూడా సార్ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం నాకు గుర్తింపు ఉండాలి, మాకు ఒక రికగ్నేషన్ ఉండాలి, మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మాకు కూడా గుర్తింపు ఏమన్నా అని అడిగిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా కురుబ కులస్తుల కోసం హిందూపూర్ రోడ్లో కురుబ కులస్తుల దైవ అయినటువంటి కనకదాసు విగ్రహం ఏర్పరిచే స్థలాన్ని కేటాయించి దానితో పాటు అన్ని సౌకర్యాలను కల్పించి దానితో పాటు అన్ని అనుమతులు ఇప్పించి దానితో పాటు 12 నుంచి 15 లక్షల విలువలైనటువంటి కాంస్య విగ్రహాన్ని కూడా మాకు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. నంబర్ 1. నంబర్ 2 సార్ 2019 నుంచి 2024 వరకు సాక్షాత్ ఒక మంత్రిగా ఉన్నటువంటి మా ఉషజించండి మేడం గారు మమ్మల్ని కురుబ కులస్తులు పెట్టి మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారే కానీ రాజకీయంగా చిన్న చూపు చూసారే కానీ రాజకీయంగా యూజ్ చేసుకున్నారే తప్ప మాకు ఒక రూపాయి కూడా కేటాయించకుండా మా కళ్యాణ మండపాన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేయకుండా మాకు మోసం చేశారు సార్. దయచేసి మీరు దానిపైన శ్రద్ధ వహించండి, మాకు సహకారం చేయండి అంటే నిన్న అందరూ వెళ్ళి మా కుల సంఘ నాయకులు అందరూ కూడా వెళ్ళి అడిగిన వెంటనే మీరు ఎవరు ఆధారపడద్దండి, నేను సాక్షాత్తు మన కుల పెద్దనైనటువంటి హిందూపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి పార్థసారథి సార్ దగ్గర వెంటనే మాట్లాడి 20 లక్షల రూపాయలను కూడా మంజూరు చేయించడం జరిగినటువంటి వ్యక్తి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారు అని చెప్పి నేను చెప్పడంలో సందేహం లేదని చెప్పి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మేమందరూ కూడా సార్ ఆధ్వర్యంలో సారు సూచనల మేరకు సురేంద్రబాబు సార్ సూచనల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి కురుబ సంఘ నాయకులు అందరూ కూడా పార్థసారథి దగ్గర వెళ్ళినప్పుడు సార్ ఇలా మా సార్ పంపించాడంటే నేనేం భయపడద్దండి, మీకు 20 లక్షలు నేను శాంక్షన్ చేస్తున్నాను, నేను సార్ మాట గౌరవిస్తున్నాను, మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరందరూ కూడా సురేంద్రబాబు సార్ దగ్గర చర్చించిన తర్వాత ఇంకా ఏమైనా కావాలంటే ఆయన సహాయం చేయడానికి మీకు అండదండగా ఉండడానికి మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకురావడానికి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి మిమ్మల్ని సామాజికంగా ఉత్తేజపరచడానికి మీకు న్యాయంగా ధర్మంగా వ్యవహరించడానికి అమ్మిలేని సురేంద్రబాబు సార్ ఎప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పి పార్థసారథి గారు ఈరోజు మమ్మల్ని ఇంటి దగ్గర చెప్పించి పంపించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చిట్టచెరు ఒకటే పాయింట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి అభిమానులు కానీ కురుబ సంఘ నాయకులు అందరూ కూడా ఏ నాయకుడు మా కులానికి మంచి చేసిన ఆలోచించండి, ఏ నాయకుడు మా కులాన్ని మోసం చేసి ఆలోచించండి. కేవలం 2019 నుంచి 2024 వరకు కురుబ కులస్తులే మన పార్థసారథి సార్ గారు కూడా మా కులానికి పెద్ద అయినటువంటి మా పార్థసారథి సార్ కూడా వెంటనే స్పందించి ఈరోజు అక్కడికి వెళ్ళి మేము కలిస్తే మీరు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దండి, మీకు అమ్మిలేని సురేంద్రబాబు సార్ తోడుగా ఉంటారు, అండగా ఉంటారు, కురుబ కులస్తులు గౌరవిస్తారు, మిమ్మల్ని పైకి తీసుకొని వస్తారు, రాజకీయంగా ఆర్థికంగా మిమ్మల్ని సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తారని చెప్పి ఆయన మాట నేను ఎప్పుడు కూడా కాదనను. ఇంకా మీకు కావాలంటే ఎక్కువ ఇస్తారని తప్ప తక్కువ చూసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి మన పార్థసారథి గారు. ఆ మాటను చెప్పించినటువంటి వ్యక్తి మా అమ్మిలేని సురేంద్రబాబు సార్ అని చెప్పి మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా 2019 నుంచి 2020